ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మరి డి తోకల చారిటబుల్ ట్రస్ట్ వారు పారిశుధ్య కార్మికులకి మరి అందరికీ కూడా బట్టలు ఇచ్చిన శుభ సందర్భంగా వారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి మొన్న ఆగస్టు 15 కానీ అదే రిపబ్లిక్ డే కానీ స్కూల్లో బుక్స్ అన్నీ కావాల్సిన విద్యార్థులకు కావాల్సినటువంటి అవసరమైనటువంటి అంటే చదువుకి ప్రాముఖ్యత ఇచ్చారు. మరి ఆనాడు అంబేద్కర్ కూడా ఏం చెప్పారంటే, నాకు ఒక దండేసే బదులు ఆ 100 రూపాయలు ఎవరైతే పేద విద్యార్థులు చదువుకోలేని ఉంటారో వాళ్ళకి సహాయం చేయమన్నారు. అదే స్ఫూర్తిని మరి డి తోకల చారిటబుల్ వారు అందిపుచ్చుకొని మరి విద్యార్థులకి పాఠ్యపుస్తకాలు, పెన్నులు, ఇవన్నీ పెన్సిళ్ళు అన్నీ సక్రమంగా అందజేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మన పండగ చేసుకోవడం కాదు, కానీ పారిశుధ్య కార్మికులు అంటే వాళ్ళు లేకపోతే ఊరంతా కంపు కొడుతుంది. ఎందుకంటే వాళ్ళ సేవలు ఎనలేనివి. అందరూ ఎవరెవరినో సన్మానం చేస్తారు, కానీ నిజంగా వాళ్ళు సన్మానం చేయాలి. మరి మేము సర్పంచ్గా ఉన్నప్పుడు వాళ్ళకి బట్టలు పెట్టి సన్మానాలు చేసి చక్కగా వాళ్ళని చక్కగా గౌరవించాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని గౌరవించుకోవాలి. ఈ శుభ సందర్భంగా మరొక్కసారి డి తోకల చారిటబుల్ ట్రస్ట్ వారు మరిన్ని మంచి కార్యక్రమాలు ఈ గ్రామంలో నిర్వహించాలని, ఆ ట్రస్ట్కి మరి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఇంతటి సదవకాశాన్ని ఇచ్చినటువంటి డి తోకల చారిటబుల్ ట్రస్ట్ వారికి నా ప్రత్యేకమైనటువంటి గ్రామం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. Okay.